టాలీవుడ్‌లో కొందరు హీరోలు ఎన్ని ప్రయత్నాలు చేసినా హిట్ కొట్టడం కష్టమైపోయింది. వారి స్క్రిప్ట్ సెలక్షన్ గావచ్చు, వాళ్ళ యాటిట్యూడ్ గావచ్చు, లేదా డైరెక్షన్ ఫెయిల్యూర్ గావచ్చు. ఏదేమైనా వాళ్ళు ఎన్ని ప్రయోగాలు చేస్తున్నా హిట్ మాత్రం చాలా కష్టం. కొందరికసలు కెరీర్ ఉందా? లేదా? అనేది కూడా డౌటే బాస్. అలాంటి హీరోలో ఫస్ట్ మనం 'మాస్ మహారాజా' రవితేజ గారు. 'క్రాక్' తర్వాత 'ధమాకా' హిట్ కొట్టడానికి మధ్యలో దాదాపు 3 సినిమాలు చేశారు. ఆ తర్వాత ఎన్ని ప్రయోగాలు చేసినా నో యూజ్. ఒకప్పుడు మాస్ ఫ్యాన్స్‌తో 'మహారాజా' అని పిలిపించుకున్న రవితేజ గారు ఇప్పుడు ఆ ఫ్యాన్స్‌కి బోర్ కొట్టేశారనిపిస్తుంది. ఇప్పుడు వస్తున్న 'భర్త మహాశయులుకు' అనే మూవీతో క్లాస్ టచ్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు. కానీ ఈ మూవీ మీద ఆడియన్స్‌లో అంచనాలైతే ఏమీ లేవు బాస్. ఈ మూవీతో మాస్‌లో కాకపోయినా క్లాస్‌లో అయినా హిట్ కొడతారా అనేది డౌటే బాస్. ఎందుకంటే ఇదివరకు ఆయన చేసిన క్లాస్ మూవీస్ ఆయనకి అంతగా వర్క్ అవ్వలేదని చెప్పాలి. ఈ సంక్రాంతికి హిట్ కొడితే సంతోషమే బాస్. ఇదే లైన్‌లో మాస్ ఫ్యాన్స్‌లో ఎనర్జీ నింపే 'రామ్' గారి పరిస్థితి కూడా దగ్గర దగ్గర అదే పరిస్థితి. 'స్కంద పుణ్యమా' అని మేమ్స్‌లో ట్రోల్స్‌లో మిగిలిపోయిన 'రామ్' గారు ఆయన కెరీర్‌లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన 'ఆంధ్ర కింగ్ తాలూకా' మూవీ ప్రశంసల దగ్గరే ఆగిపోయింది. నిజానికి సినిమాలో కొత్త 'రామ్' గారిని చూస్తారు. కానీ ఆడియన్స్‌కి ఎందుకో ఈ మూవీ అంత ఎనర్జీ ఇవ్వలేదు. ఇంకా 'రామ్' గారి నెక్స్ట్ స్టెప్ ఏంటనేది చూడాలి. అలాగే మన విజయ్ దేవరకొండ గారు. 'గీతా గోవిందం' తర్వాత ఆ రేంజ్ హిట్ కొట్టలేదు. 'లైగర్'తో పాన్ ఇండియా స్టార్ అవ్వాలని ట్రై చేశారు. కానీ ఆయన యాక్టింగ్‌కి వచ్చిన మార్కులు సినిమాకి రాలేదు. లేటెస్ట్‌గా వచ్చిన 'కింగ్డమ్‌ది' కూడా దగ్గర దగ్గర ఇదే పరిస్థితి. సినిమా బాగుంది, పర్లేదన్నారు కానీ ఆడియన్స్‌కి మాత్రం ఈ మూవీ అంతగా ఎక్కలేదు. ఇంకా 2020లో 'భీష్మ'తో హిట్ కొట్టిన నితిన్ అన్న 5 సంవత్సరాలుగా దండయాత్ర చేస్తూనే ఉన్నారు. కానీ ఏ సినిమా వర్క్ అవడం లేదు. నితిన్ అన్న ఫ్లాప్స్‌కి కారణం మాత్రం నితిన్ అన్నే అని చెప్పాలి. ఒకే విధమైన స్టోరీలు చేసుకుంటూ పోతూనే ఉన్నారు. మధ్యలో 'రంగ్ దే' అనే మూవీ తప్ప. అందుకే అన్ని ఫ్లాప్స్. ఇంకా నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి అనేది చూడాలి. అలాగే మన గోపీచంద్ గారు. ఆయన చేసిన సినిమాలన్నీ డిఫరెంట్‌గా ఉన్నప్పటికీ సినిమాలో వచ్చే ఎమోషన్ సీన్స్ అవి వాట్సాప్ స్టేటస్‌లో, ఇన్‌స్టా రీల్స్‌లో మిగిలిపోయాయి. కానీ తర్వాత టాలీవుడ్ ఫెయిల్యూర్ హీరోయిన్ అంటూ పోస్ట్ పెడుతున్నారు. ఏదేమైనా గోపీచంద్ గారి నెక్స్ట్ ప్రాజెక్ట్ అన్న హిట్ అవ్వాలని కోరుకుందాం బాస్. ఇంకా అల్లరి నరేష్ గారు. కామెడీ మూవీస్ చేసిన టైంలో ఒకటో, రెండో కనీసం బాగా ఆడేవి. కామెడీ రూట్ మార్చి యాక్షన్ మోడ్లోకి దిగాక ఎందుకో ఆయనకు కలిసి రాలేదు. 'నాంది', 'ఉగ్రం' సినిమాలు నరేష్ గారు యాక్షన్ కూడా బాగా చేస్తారు అని నిరూపించుకున్నారు. కానీ అవి కూడా సోసోగా ఆడే. ఇప్పుడు రాబోతున్న 'ఆల్కహాలిక్' మూవీ ఆడియన్స్లో ఎంతవరకు రీచ్ అవుతుంది అనేది చూడాలి బాస్. అలాగే ఈ లిస్ట్ నుంచి రీసెంట్గా గట్టెక్కిన 'ఆది సాయి కుమార్' గారు నెక్స్ట్ మూవీ నుంచి హిట్ కొట్టాలని కోరుకుందాం. ఇంకా 'సుధీర్ బాబు' గారు, 'సందీప్ కిషన్' గారు, 'వరుణ్ తేజ్' గారు ఇంకా చాలా మంది హీరోలు దాదాపు దశాబ్దం నుంచి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అయినా నో యూజ్. వాళ్ళకి 2026లో అయినా హిట్ దొరుకుతుందేమో చూద్దాం బాస్. ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి కొంచెం ఎంకరేజ్ చేయండి. అలాగే లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.